నువ్వు అసలు లెక్కలోనే లేవు. నేను తప్ప ఎవరో పేరు చెప్పమంటున్నాడు. ఓకే, కిరణ్ గారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ ఒక మెమరీ చెప్తాను. చీరాలలో మనం షూట్ చేస్తున్నాము, అప్పుడు మనందరం ఆడుకుంటున్నాం, కార్డ్స్ అవి ఆడుకున్నప్పుడు నార్మల్ డిస్కషన్ అది వచ్చింది, కెరీర్ గురించి. ఏం చేస్తున్నావు సిరి, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అది నా గురించి శ్రీహాన్ గురించి అడగడం జరిగింది. సో అలా మాట్లాడుతూ కొంచెం జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్పాక ఆయన చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యారు. చాలా ఏమంటారు, ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఆయన మోటివేట్ చేసిన విధానం కానీ ఇచ్చిన సపోర్ట్ కానీ అసలు నాకు నిజంగా నచ్చింది. ఆ రోజు నేను చెప్పాను కూడా మీకు, చాలా మంచి వైబ్ వచ్చింది. దట్ వాజ్ బెస్ట్ మెమరీ. అవును, ఇప్పుడు నా బెస్ట్ మెమరీ అంటే ఈ సినిమాలో మీరు అందరూ పరిచయం అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంత పాజిటివ్ పీపుల్ని ఏ సెట్లో కలలేదు. లాస్ట్ డే వెళ్ళిపోతున్నప్పుడు కిరణ్ భాయ్తో వెళ్ళి ఒక 1 hour 2 hours అలా ఉండిపోయాను. ఏంటి భయ్య అంటే, నాకు బ్యూటిఫుల్ మెమరీస్ విత్ కిరణ్ భయ్య. నిజంగా ఐ లవ్ యూ. ఎందుకంటే మీరు పర్సనల్గా బాండింగ్ ఎప్పుడూ నాకు హీరోతో కనెక్ట్ అవ్వలేదు. మాడితే ఎమోషన్ కూడా అయిపోతాను నేను. సో గౌరీ ఏమో ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 8th 9th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫ్రెండ్స్ ఇద్దరం. ఎరా అబ్బాయి, ఎరా అమ్మాయి. ఇంకా పూజ స్వీట్ హార్ట్, ఇంకా మావాడంటే ఇంకా మా అండ కష్టసుఖాలు ఎవరన్నా చెప్పుకుంటాం. నరేష్ అంటే పాప అమాయకుడు, మంచి ఫ్రెండ్. మనోడు ఎప్పుడు పుష్ చేయాలని చూస్తాను నేను. మనోడు అంటారా ఇంకా తెలియదు నాకు. నేను అంతలేపి మీకు దండలు పెడుతుంటారు కానీ. ఇంకో బెస్ట్ మెమరీ అంటే, ఒక సీన్ మీ మీద ఉన్న లవ్ నేను ఎక్స్ప్రెషన్లో చూపించాలి. సీన్ చెప్పను, ఎక్స్ప్రెషన్లో చూపించాలి. ఆ రోజు సాయిరాజ్ గారు వచ్చారు సెట్కి. వచ్చిన తర్వాత సీన్ స్టార్ట్ అయింది. ఎమోషన్ చెప్పారు ముందు, హీరోతో నీ బాండింగ్ ఏముందని. ఒక టీయర్స్ మూమెంట్ అనమాట. అది లోపల నుంచి కొంచెం రావాలి, మీరు అనేటప్పటికి ఇంకా వచ్చేసింది బయట. అది నా బెస్ట్ షాట్ కూడా. అది కూడా ఉందా లేదా? రాజ్ గారు థ్యాంక్ యూ, రవి గారు థ్యాంక్ యూ, ఎస్కేన్ గారు థ్యాంక్ యూ. మూవీలో నా బెస్ట్ సీన్ అంటే నేను ఎంజాయ్ చేసింది అయితే, మనం బీచ్లో ఒక సీన్ చేసాం కదా, షార్ట్ ఫిల్మ్ తీస్తాము. ఒక్క నిమిషం ఉందా? అది ట్రైలర్లోనే ఉంటుంది. ఓకే, అంటే సినిమాలో ఉంటుందా? ఇంటర్వ్యూ చేస్తే మొత్తం తెలిసిపోయింది. గైస్ రిలాక్స్, మీరు రేపు సినిమా చూడడానికి ప్రిపేర్ లేరు మీరు. యా, సో దట్ సీన్ వాజ్ బిట్వీన్ నవీన్, నేను ఇంకా కిరణ్ గారు. సో పాపం నవీన్, నాకు చాలా పాపం అనిపించింది. శాండ్ అంతా వి ప్లేయింగ్ ఇన్ దట్ సీన్. సో నవీన్ నోట్లోని, అండ్ ఐ డెంట్ రియలైజ్ నేను యాక్ట్ చేస్తున్నా, ఇలా కొడుతున్నా నవీన్కి. ఐ డెంట్ రియలైజ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ హిట్టింగ్ హిమ్ సో హార్డ్. నవీన్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది, కళ్ళు కూడా 4 సార్లు కొట్టింది. Yeah, that would be my best scene in the movie. But otherwise, all of you are so sweet, so kind-hearted. First day అయితే గౌరీ వచ్చి ఏమున్నా చెప్పు, డోంట్ వరీ, కమ్ టెల్ మీ అని. కిరణ్ గారు కూడా career prospects, I think we discussed a lot. So he was also like, don't ever lose hope. I think the manifestation power is something that I'll take over. Siri is స్వీట్ హార్ట్ లైక్ నవీన్. అన్నీ షేర్ చేసుకుంటా సిరితో నేను త్రూ అవుట్. అండ్ పాండు ఆఫ్ కోర్స్ వీఆర్ లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్, చాయ్ బిస్కెట్ నుంచి. నవీన్ ఐ కమ్ టు హిమ్ అంటే. నరేష్ ఆల్సో. నరేష్ కొంచెం హెజిటెంట్గా ఉంటాడు, బట్ ఐ థింక్ ఇప్పుడు ఈజ్ ఓపెనింగ్ అప్ లిటిల్ బిట్ నాతో. అప్పటికి షూట్ అయిపోయింది. కొంచెం సిరితోనా నాకు. సిరి ఫస్ట్ అన్న నాకు ఎవ్వరు పరిచయం లేదు, నవీన్ అన్న కూడా తప్ప ఎవ్వరు పరిచయం లేదు. ఈ సెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 days నేను భయపడ్డాను ఎట్లా అని. తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడే అన్న కలిసాను నేను. కలిసినప్పుడు బాగున్నా ఇది అన్న, నేను ఇట్లా లవ్ వాళ్ళు చెప్పినా అని షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అవునవును, అక్కడి నుంచి గుర్తున్నావు బ్రో నువ్వు అన్న తర్వాత, ఓకే అన్నకు గుర్తున్నాను నేను, పర్లేదు దగ్గర అవ్వచ్చు అన్న తర్వాత కొంచెం ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేశారన్న చాలాసేపు. ఒకసారి మామూలుగా పిలిచి చెప్పి, లేదు బాగా చేస్తున్నావు, ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్లు పడతాయి, టెన్షన్ తీసుకోకు అని అలా చెప్పడం, మోటివేట్ చేయడం చాలా బాగా అనిపించింది అన్న.
థ్యాంక్స్ అండి. అంటే ఈ సెట్లో అందరూ ప్రొడ్యూసర్లు రాజేష్ గారు, ఎస్కేన్ గారు, మన రవి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల ఏంటంటే స్కూల్ కాలేజ్లో వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం కదా. సో ఆ అట్మాస్ఫియర్ చాలా హెల్దీగా ఉంది. ఇంట్లో షూట్ చేస్తుంటే పొద్దున ఎప్పుడు అవుతుందో రాత్రి ఎప్పుడు అవుతుందో ఏం తెలీదు. అసలు డే ఫర్ నైట్, నైట్ ఫర్ డే చేస్తూ సడన్ గా మనం మార్నింగ్ సీన్స్ చేస్తుంటాం, బయటికి వెళ్ళి చూస్తే టైం 10:30 ఏందండి అంటారు. ఇప్పుడు రా అసలు ఏం తెలియలేదు అన్నట్టు ఉంటది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఎవరికైనా? Of course. మాకు అయ్యింది. కాదు, మీరిద్దరు షార్ట్లో టెన్షన్లో అటు తిరుగుతుంటారు. మమ్మల్ని ఎప్పటికైనా ఒకరోజు సూర్యుడు కాదు, ఒకరోజు మాకు షార్ట్ అని చెప్పంటే చాలా ఫాస్ట్గా వచ్చాం. మేనేజర్ ఏమో అన్న ఇంకెంతసేపు అని అంటే బాబు మొత్తం నా మీదేమో ఇప్పుడు అన్న ఇంకెంతసేపు అంటే వచ్చారు బాబు ఇంకా వచ్చేమంటారు అన్న అంటే అన్న మీకు మధ్యాహ్నం దాకా లేదు, సరే పడుకున్నా ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటారన్నారు. అలా 5:30, 6 అయింది. నేను లేకపోతే బయటకు రావడంతో 1000 ఎండలకు పెద్ద పండగ వచ్చి మీరు చెప్పండి ఇప్పుడు. సిరి చెప్తుంది పాప మా పేరు పూజ అని. లాస్ట్ నవీన్ నవీనే కదా పర్వాలేదు. చూడదు, అది ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ గుర్తు చేశాను. మై ఆన్ స్క్రీన్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడే ఏజ్ అడిగి ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ చెప్తాను. ఏజ్ గురించి మర్చిపో అవన్నీ ఎందుకు ఇప్పుడు. నేను ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్ అయినా, ఎందుకంటే ఎక్కువ లోపల దాచుకుంది ఎవరైనా ఉన్నారంటే సిరి ఆన్ స్క్రీన్ అంటే వెయిట్ చేస్తా, ఆన్ స్క్రీన్ ఎదురుకి గుండె బద్దలైంది. నాకు బేసికలీ మీ అందరికి తెలుసు ఈ సినిమా నాకు ఎంత స్పెషలో అని. డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నాం, కానీ ఈ హౌస్ ఎస్పెషలీ నాకు చాలా అంటే మేజర్ చంక్ సినిమాలో మనం ఇంట్లోనే చేసాము. అండ్ ఐ హ్యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సీన్, డిఫరెంట్ ఎమోషన్స్. మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక ఆర్క్ ఉంటుంది ఫ్రమ్ మీ trying to get over something to whatever happens in the second half. So it's a very special place. నాకు ఎస్పెషల్లీ ఆర్ట్ వర్క్ కానీ ఇక్కడ ఒక క్రాస్ ఉంటుంది. ఉందా? అదిగో అది సారీ టు మీ ఇద్దరిని, దయచేసి మీ ఇద్దరు మీ ఫేవరెట్ సీన్ రివీల్ చేయొద్దు. చేయట్లేదు, చాలా ఒక్క ఫేవరెట్ సీన్ అని చెప్పలే. బట్ ఐ లైక్ హౌ ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ హియర్. ఆ టేప్ రికార్డర్ అది ఇది. సో ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ హోమ్. అంటే ఒక ఎంత కదన్నా సెట్టే, కానీ దీంట్లో చెన్నై వైబ్ మనం ఎంత వీలైతే అంత తీసుకొచ్చాము. అక్కడ ఒక రజనీకాంత్ గారి పోస్టర్ ఉంటుంది, అక్కడ ఒక సూర్య సన్న కృష్ణ పోస్టర్ ఉంటుంది. చూసుకొని ఓకే చెన్నైలోనే ధోని, మురుగన్ ఇట్లాంటి క్యూట్ ఎలిమెంట్స్ అన్ని. యా వడివేల్ గారిది. సో వెరీ స్పెషల్ ఫిలిం ఆన్ డిఫరెంట్ లెవెల్స్. అండ్ అగైన్ ఐవ్ మేడ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేను తొందరగా కలిసిపోయే మనిషినే, కానీ మరీ ఇంత తొందరగా మీ అందరితో ఇలా కలుస్తాను నేను అనుకోలేదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఎంతైతే ఫన్ చేసామో, ఆఫ్ స్క్రీన్ వీ హ్యాడ్ సో మచ్ టు టాక్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ బాండ్. గర్ల్స్ మన ముగ్గురం, వీ వర్ ఇన్ వన్ డిఫరెంట్ స్పేస్, అండ్ దెన్ వెన్ బాయ్స్ కేమ్ ఇన్ అగైన్ ఇట్ వాస్ సో డిఫరెంట్. సో ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ ఆల్. సో టు కిరణ్ గారు, ఫస్ట్లీ నాకేంటి అంటే బేసిక్గా నేను ఇంతమంది ఫ్రెండ్స్తో ఇంతమంది సినిమాలు చేయలేదు. అంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారు కదా, అది ఫస్ట్ థింగ్. అండ్ మీ అందరితో ఎవరితో నేను ఇంతకుముందు చేయలేదు, ఫస్ట్ టైం కదా. అసలు ఫస్ట్ డే సెట్కి రాగానే అందులో నా క్యారెక్టర్ ఏమో మీరందరూ నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరందరూ నాకు షెల్టర్ ఇచ్చి నన్ను అందరూ బాగా ప్రేమగా చూసుకుంటారు కదంట. అంటే అది మేనిఫెస్టేషన్ ఏమో నాకు తెలియదు, మంచి జరగడం అంటారు కదా. సినిమాలో సీన్లో ఎలా అయితే ఉందో మీరు నన్ను నిజంగా అలాగే చూసుకుంటున్నారు. అంటే అంటే ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను మీరందరూ రెస్ట్ ఈవెన్ అని బాగా చూసుకుంటారు కదా. ఐ ఫెల్ట్ అంటే చాలా సందర్భాలలో నేను ఎప్పుడూ అంటుంటా, ఇంట్లో కూడా చెప్తుంటాను అనమాట, చెన్నై లవ్ స్టోరీ సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు వీళ్ళందరూ. నాకు ఏ రోజు మనం ఒక 70 రోజులు 60 రోజులు అందరం కలిసి ఉంటాం కదా, అసలు చీరాల్లో అయితే వీళ్ళు ఎక్కడ రాలేదంటే నేను మనీనా నేను క్యారన్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రామకృష్ణ గారు మేకప్ వేసి నేను వచ్చారా మనోళ్ళు వచ్చారా ఏం ఇంకా రాలేదేంటి. ఒకరోజు కిరణ్ క్యారన్కి వెళ్ళి ఫాస్ట్గా అన్న నాకు షార్ట్ రెడీ అని ఉండదు లేదు కూర్చో ఫస్ట్. అంటే ఎప్పుడైనా అంటే మెనీ సెట్స్లో ఎప్పుడైనా అరే వర్క్ చేసి వచ్చాం కదా, కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి, ఇంకా కాసేపు ఉందామని ఉంటుంది కదా. బట్ ఈ సెట్లో ఏంటి అని అంటే అసలు ఆ స్పేస్ వద్దనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు మన వాళ్ళు ఏంటి, ఎక్కడున్నారేంటి, ఎప్పుడు వస్తారేంటి, ఏంటి ఏ ప్లానింగ్ ఏంటి అనే ఒక వైబ్ ఉంటుంది కదా, వెరీ రేర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి ఫ్రెండ్స్ని చేసుకున్నాను. అండ్ యూ ఆల్ కేమ్ టు ఏ పాయింట్ దట్ నా ఫ్యామిలీలో ఏదైనా పర్సనల్ ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా మీ అందరినీ పిలవాలి. ఐ వాంటెడ్ దీస్ గైస్ బికాజ్
నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నా మీద ఇంత లవ్ చూపించినందుకు, ఇంత ఎఫెక్షన్, అండ్ ఐ కెన్ సీ ఇట్ మీ కళ్ళలో నాకు అర్థమవుద్ది కదా మంచి కోరుకునేది. అది వెరీ హ్యాపీ. ఫస్ట్లీ నరేష్ నాకు తెలిసి మనందరిలో మోస్ట్ ఇన్నోసెంట్ ఫెలో, అందరినీ నిజంగా చాలా జెన్యున్గా లవ్ చేస్తాడు, ఇష్టపడతాడు. ఐ హోప్ ఈ సినిమా వల్ల నీకు చాలా మంచి రోల్స్ రావాలి, చాలా పెద్దగా వెళ్ళాలి. మహేంద్ర బ్రో నాకు మనోడిది చాలా ఇష్టం, అది నా క్యారెక్టర్ అసలు అదే. అండ్ కలవగానే సినిమాలో చేయడం, ఇక్కడ కలిసి చేయడం అన్నది వెరీ హ్యాపీ. సిరి నిజం చెప్తున్నా సిరి, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత మంచి ఫ్రెండ్ అవుతావు అని. ఆల్వేస్ అంటే ఎప్పుడు అరే ఓకే నేను అంత మింగిల్ అవ్వలేను అంత స్పీడ్గా, కానీ దట్టు అమ్మాయిలంటే కొంచెం దూరంగా ఉంటా. అసలు అంత తొందరగా మింగిల్ అవ్వడం, మన మధ్య కాన్వర్జేషన్స్ కానీ మనందరం కూర్చొని అసలు వెరీ వెరీ హ్యాపీ. నవీన్ అన్న బికేమ్ లైక్ ఏ బ్రదర్. అందుకే ఇప్పుడు అసలు ఇప్పుడు నా సినిమాలో కూడా వర్క్ చేస్తున్నాడు కదా అంతా. అంటే కొంతమంది సెట్లో ఉంటే పర్సన్స్ అంటే ఎప్పుడు మన అందరికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి, పక్కన ఎవరో నవ్విస్తూ ఉండాలి, ఏదో చిన్న సరదా ఉండాలి, అది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. నవీన్ అన్న ఈజ్ సచ్ ఎ ఫ్రెండ్, నాకు ఒక్కడికే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి. ఎవరన్నా లోలో ఉన్నారా, ఏ నవీన్ కాలు కొట్టండా రండి, పాపం మనోడు అందరికి పుష్ ఇచ్చి వాళ్ళేమో వెళ్ళిపోయారు. వెరీ నవీన్ అన్న క్యారెక్టర్ ఏంటంటే